ఇదే మన భూమి. ఇక్కడే కోట్ల మంది జనాలున్నారు. వాళ్లలో కొంతమంది పొడుగ్గా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. వీళ్ళందరూ కలిసి బ్రతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ బ్రతకడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ పాటించేవాళ్ళు మంచివాళ్ళు, ఈ రూల్స్ని అధిగమించేవాళ్ళు చెడ్డవాళ్ళు. అక్కడ వాళ్ళు బ్రతికిన విధానం బట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళే చోటు నిర్ణయింపబడుతుంది. ఇది స్వర్గం, ఇది నరకం. ఫస్ట్ స్వర్గంలో ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ నరకంలో చూద్దాం. నా ఫైల్ చూడండి ఫస్ట్. నేను ముందొచ్చాను. చూడండి ఫస్ట్. నా వల్ల కావట్లేదు. నేను వెళ్ళిపోతున్నా. బాస్, నాకొక హాలిడే కావాలి. హాలిడేనా? ఇక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు వీళ్ళు. ఊపిరి కూడా ఆడట్లేదు బాస్. కానీ ఇది మన కర్తవ్యం, ఆపలేము. పోని కొంతమందిని స్వర్గానికి పంపిద్దామా? వాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారంట. అలా కుదరదు. ఎవరు చేసిన తప్పులకి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. మనం ఏం చేయలేము. ఒక చిన్న అబద్ధం చెప్పినా ఇక్కడికి రావాల్సిందే. సపోజ్ అబద్ధాలు చెప్పడం ఆపితే? వాళ్ళు ఆపరు, ఇక్కడికి రాకుండా ఆగరు. ఒకడు కూడా మారాడు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఒక్కడినైనా మారుస్తా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను నిరూపిస్తా మనుషులు మారుతారు అని. చూద్దాం. నీ లంచ్ బ్రేక్ టైం అయిపోయింది. అక్కడ జనాలు వెయిటింగ్ వెళ్ళి చూసుకో. ఓకే బాస్, సాయంత్రం మాట్లాడతా మీతో. వీళ్ళని షార్ట్ లిస్ట్ చేశాను బాస్. నెక్స్ట్ వీక్లో ఇక్కడికి రాబోతోంది వీళ్ళే. ఇతను కష్టం. అబద్ధాలు చెప్పడం ఇతని పవర్. ఆ పవర్ వదులుకోలేదు. నెక్స్ట్ మరి ఇతను కూడా అబద్ధాలు ఆపలేడు. ఒకసారి ఆపితే మనుషులకి ఇతని మీద భయం పోతుంది. ఇంకెవరు లేరా? ఇంకొకతనున్నాడు. వేడితో ట్రై చేయొచ్చు. ఓ థ్యాంక్ యూ బాస్. వీడొక 4 డేస్లో వచ్చేస్తాడు ఇక్కడికి. సార్, 2 సంవత్సరాల్లో ఈ రోడ్ 100 ఫీట్ అవుతుంది. 1 కిలోమీటర్లో ఒక మల్టీప్లెక్స్ వస్తుంది. ల్యాండ్ రేట్ కూడా వితిన్ 6 మంత్స్ డబుల్ అయిపోతుంది. బెస్ట్ లేఅవుట్ సార్. మొత్తం అమరావతి ఏరియాలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, జర్మన్ కాన్సెప్ట్. ఫస్ట్ టైం మన ఇండియాలో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్, 24/7 సెక్యూరిటీ. మొత్తం అసలు ఏం భయం లేకుండా లేఅవుట్ మొత్తం తిరగచ్చు. ఫుల్ సేఫ్టీ. అబ్బా, హలో, లైట్స్ వేయండి రాబరాయనా. ఎవరిది? ఎక్కడున్నాం మనం? ఇంకా అర్థం కాలేదా? నాకేం కనిపించట్లేదు ఈ చీకట్లో. ఫస్ట్ అర్జెంటుగా పైకి వెళ్ళాలి నేను. క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళేది ఉండదు. ఇది లాస్ట్ స్టాప్. అయిపోయింది నీ లైఫ్. చచ్చిపోయావు నువ్వు. సార్, ఇదో తప్పు జరిగింది. నేనిక్కడ ఉండకూడదు. నన్ను తిరిగి పంపించేయండి. అలా కుదరదు. ఎవరు చేసిన తప్పులకి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి తిరిగి పంపండి. ఇంకెప్పుడు ఒక్క తప్పు కూడా చేయను. అబద్ధాలు ఆపేస్తావా? తప్పకుండా సార్. అసలు ఆడను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. బాస్, నేను చూసుకుంటా మొత్తం. సరే,
ట్రై చేయి, చూద్దాం. నన్ను మళ్ళీ తిరిగి పైకి పంపేస్తారా సార్? పంపిస్తా, కానీ ఒక కండిషన్. చెప్పండి సార్, ఏదైనా ఓకే నాకు? ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఒక ప్లాట్ అమ్మితే నీకు నీ జీవితం వెనక్కి ఇచ్చేస్తాం. లేకపోతే ఏముంది, వచ్చి మళ్ళీ ఇక్కడే పడతావు. ఓకే సార్, డన్. సరే పద. అంటే చిన్న చిన్న అబద్ధాలు పర్లేదు కదా? అబద్ధం అంటే అబద్ధమే.